త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. డిసెంబర్ 1కి ఉన్నత చదువుల కోసం తన తల్లిదండ్రుల కళను నిజం చేయడం కోసం 4 సంవత్సరాల క్రితం నిఖిత అమెరికాకి వెళ్ళింది. ఉన్నత చదువులు చదువుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా తానే స్వయంగా జాబ్ చేసుకుంటూ కూడా ఉన్నత చదువులు చదువుకుంటుంది. అయితే తన ఎక్స్ రూమ్మేట్ అయినటువంటి అర్జున్ శర్మకు కొంత విభేదాలు వచ్చాయి, డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయి. 31st నైట్ తల్లిదండ్రులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది. అనంతరం అర్జున్ ఫ్లాట్కి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో అర్జున్ ఫ్లాట్లో ఈ విషయంలో కొంత గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలోనే అర్జున్ తన పైన దాడి చేశాడు. దీంతో నిఖిత చనిపోయింది. అనంతరం ఎవరికీ ఏమీ తెలియనట్టు అర్జున్ శర్మ పోలీసులకు మిస్సింగ్ కేసు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అనంతరం తను ఇండియా పారిపోయి వచ్చాడు. సో అర్జున్ శర్మ ఇండియా పారిపోయి వచ్చిన అనంతరం కూడా పోలీసులు అర్జున్ శర్మ ఫ్లాట్లో తనిఖీలు చేయగా విగత జీవిగా నిఖిత అర్జున్ ఫ్లాట్లో కనిపించింది. దీంతో హత్య కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేశారు. అర్జున్ శర్మ పైన అనుమానాలు రావడంతో విచారించారు. సో అతను ఇండియా పారిపోయిన నేపథ్యంలో ఢిల్లీ ఇంటర్పోల్ పోలీసులకు సమాచారం అందించారు. సో ఇంటర్పోల్ పోలీసులు ఈ రోజు ఉదయం అర్జున్ శర్మని అరెస్ట్ చేసినట్లు తెలుసు. సార్ ఒక్క మాట, అసలు లాస్ట్ గా మీతో ఏమని మాట్లాడింది? విషెస్ న్యూ ఇయర్ విషెస్ చెప్పింది సార్. లాస్ట్ గా మీతో 31st రోజు విషెస్ చెప్పింది సార్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మీతో ఇంకేమైనా చెప్పిందా? గొడవలు అట్లాంటి ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. డబ్బుల విషయంలో ఏదో గొడవ అని చెప్తున్నారు కదా, అదే కారణమా? అదే వానికి జాబ్ లేదంటే ఏదో తోటి రూమ్మేట్ ప్రీవియస్ రూమ్మేట్ అని హెల్ప్ చేసిందంట. ఓకే, మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి? నా బాప కూతురు బాడీ తొందర పంపించాను. ఇంకొకసారి అమ్మాయికి అట్లా కాకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూడొచ్చు. అలా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆనంద్కి ఇక్కడ తార్నాకలోని లాలగూడలో ఉంటున్నారు. సో తనకి 2 కూతుర్లు. సో పెద్ద కూతురు నిఖిత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. తాను ఒక జాబ్ చేసుకుంటూ కూడా తన ఉన్నత చదువులు కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ రూమ్మేట్ అయినటువంటి 3 స్నేహితులతో కలిసి ఆమె రూమ్మేట్గా ఉంటుంది. అనంతరం అర్జున్తో పరిచయం అయింది. సో ఆర్థికంగా ఏం జాబ్ చేయనటువంటి అర్జున్ అమ్మాయిల వద్ద డబ్బులు తీసుకుంటూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని ఇక్కడ అందరం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మారావు గారిని కోరుకుంటున్నాను. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నవర్స్ డిఫరెన్స్ ఏమో. ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. ఎప్పుడు ఏం చెప్పలేదు. మా ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే. అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచి రాయండి, మంచి తోటి మాట్లాడండి. ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ? తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది. అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిందని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడి నుంచి మాకు రిపోర్ట్ ఫోన్. 31st రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులకి ఈ అర్జునే ఫోన్ చేసి చెప్పారని అంటున్నారు. దీని గురించి ఏమైనా తెలిసిందా అండి? అతనే ఇచ్చిందంట. ఎవరో వాళ్ళ కొలీకు. ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాడు కంప్లైంట్ ఇచ్చి వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. నా భార్య, నా బిడ్డలు చాలా మేము బాధపడుతున్నాం. నా కూతురు ఎవరు ఏం తెలియదు సార్. మాకు ఎవరు తెలియదు సార్. ఎవరు ఏం తెలియదు సార్. నా కూతురు బాడీ కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి తను అక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? 4 years నుంచి చదువుకుంటుంది. మంచి జాబ్ వచ్చింది.
అంతేనే మేడం, మంచిగా 2 monthsలో H1 వచ్చి మంచి జాబ్ వస్తుందని అన్ని కోరుకుంది. ఈ లోపల దేవుడు తీసుకెళ్ళి రీసెంట్ గా వచ్చిందా ఈ మధ్య ఎప్పుడైనా ఇండియా? ఒక 2-3 పోయిన నెక్స్ట్ ఇయర్ 1-3 years కింద వచ్చింది మేడం, మళ్ళీ రాలేదు. ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 పాపలు మేడం. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయా? ఈ అమ్మాయి పెద్ద. థ్యాంక్స్ మేడం. అది లేదు స్నేహితురాలని ఇస్తున్నాం, స్నేహితురాలే అదే అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అది వేయట్లేదు, ఓన్లీ ఎక్స్ రూమ్మేట్ అనే ఇస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.